హలో హాయ్ గుడ్ ఈవినింగ్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు నిన్న మాట్లాడుకున్నాం, ఇది నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. సో 22,000 ఏదైతే ఉందో నిన్న క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అనేసి, అండ్ వన్స్ ఇట్ ఈస్ బ్రేకింగ్ సో డౌన్ సైడ్ గేట్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పాము. అండ్ ఏదైతే సపోర్ట్ ఉందో 21,900 దగ్గర, సో ఇది కూడా మేజర్ సపోర్ట్, ఇది కూడా బ్రేక్ అవుతే మనం ఎక్కువ ఫాల్ చూడడానికి అవకాశం ఉంది అనేసి. సో అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అండ్ 800 దగ్గర అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో 800 బిలో అయితే అవ్వలేదు, 800 అబోనే అయ్యింది. అలానే మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా అనుకున్నాము ఒక లెవెల్లో. సో అది ఎలా ఉందో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అనుకున్నాము ఏదైతే 46,500 to 46,000 అని, బట్ నిఫ్టీ ఇచ్చినంత స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవ్వలేదు. సో రేపు లైక్ ఇక్కడ మనం గమనిస్తే కనుక 3 days నుంచి 4 days నుంచి కూడా అన్ని డోజీ క్యాండిల్సే. ఓకే, అన్నీ ఒక విక్ వదలడం అండ్ మిడిల్లో ఒక బాడీ, దిస్ ఈజ్ కాల్డ్ డోజీ. మీ అందరూ తెలిసే అనుకుంటా. సో డైలీ లైఫ్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఈ క్యాండిల్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో ఈ డోజీ క్యాండిల్స్ అయితే రావడాన్ని మనం ఎట్లా గమనించవచ్చు అనుకుంటే కనుక, మార్కెట్ అయితే ఎయిదర్ సూపర్ బులిష్గా లేదు, సూపర్ బేరిష్గా లేదు, అండ్ ఆ వాలటిలిటీని అయితే మనం చూస్తూ ఉన్నాము డైలీ ఇంట్రాడేలో కూడా. సో రేపటికైతే కనుక మనకి ఈ డోజీ యొక్క హై అండ్ లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఒకవేళ లో బ్రేక్ అయితే కనుక ఇమీడియట్ సపోర్ట్ ఏదైతే ఉందో 46,000 అది బ్రేక్ అయ్యి నెక్స్ట్ ఏ టార్గెట్స్ వస్తాయి అనేది మనం ఫర్దర్గా స్మాలర్ టైం ఫ్రేమ్లో అయితే చూసేద్దాం. ఒకసారి నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో నిన్న మనం అనుకున్న లెవెల్స్ అయితే ఇవి. సో 22,000 అనేది లాస్ట్ లెవెల్లో మనకి సపోర్ట్ అనుకున్నాము. అండ్ ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ఫస్ట్లోనే మనకైతే ఆ టార్గెట్ కూడా అచీవ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఈ లెవెల్ ఏదైతే మనకి ఇప్పుడు 800 లెవెల్ ఉంటుందో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు బీటీఎస్టీ కూడా పీఈసీ ఇవ్వడం జరిగింది ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో రేపటికైతే కనుక 21,800 బిలో కనుక క్లోజ్ అయ్యింది. మోస్ట్లీ 9:15 to 9:30 క్యాండిల్ కనుక మనకి 21,800 క్రిందనే క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా మంచి ఒక ఫాల్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ట్రెండింగ్ వస్తే కనుక 21,800 బిలోనే చూసుకుంటే బెటరు. అండ్ మనకి టార్గెట్స్ వచ్చేసి 21,700 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,600. ఓకే, సో ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక 21,875 అనేది బెస్ట్ లెవెల్. సో దీని మీద ఒక 15 minutes క్యాండిల్ కూర్చుంటే సో మనకి ఇమీడియట్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,900. ఎవరైతే ఆల్రెడీ కాల్స్ ఈ హయ్యర్ లెవెల్స్లో షార్ట్ చేసి ఉన్నారో వాళ్ళైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఒకటి పెట్టుకోవాలి. కాబట్టి 21,900 వచ్చేసి విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఇక్కడ షార్ట్ చేసినప్పుడు ఒక 50 రూపాయలు ఎంత ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మీకు 200 పాయింట్స్ ఉంది. ఓకే, సో ఒకవేళ 50 రూపీస్ది మ్యాక్సిమం ఒక 15 to 20 రూపీస్ అయినా సరే మళ్ళీ 50 రూపీస్ 60 రూపీస్ అయితే స్టాప్ లాస్ పెట్టుకోరు. కాబట్టి వాళ్ళు ఈ లెవెల్ బేస్ మీద పెట్టుకుంటే కనుక స్టాప్ లాస్ సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి షార్ట్ కవర్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో 21,900 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ వచ్చేసి 22,000 ఏదైతే బిగ్గెస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే చాలా మంచి షార్ట్ కవరింగ్ ఆన్ ద ఎక్స్పైరీ డే మనం చూడడానికి అయితే వస్తుంది. 22,100 కూడా టార్గెట్ 1 టార్గెట్ 2గా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. ఇందాక చెప్పినట్టు డోజీ లెవెల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రేపు కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంటే కనుక ఏది 46,200 లెవెల్లో. సో ఇక్కడ నుంచి ఒక షార్ప్ బౌన్స్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హూవెవర్ టేకెన్ బీటీఎస్టీ, సో మీరు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూసుకోండి. సో మీకు టార్గెట్ 1గా ఈ ఏరియాలో అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,000 లెవెల్స్ అయితే సెకండ్ టార్గెట్గా అయితే ఉంటాయి. సో 46,000 కూడా బ్రేక్ అయింది అంటే కనుక మనం హ్యూజ్ ఇంకా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఫాల్ చూడడానికి. ఇన్ కేస్ ఒకవేళ ఈ 46,300 అండ్ 46,500 ఇది వచ్చేసి 46,300. సో ఈ 200 లెవెల్స్ కూడా
ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ గమనిస్తే కనుక పెద్ద పెద్ద విక్స్ వేసుకొని ఇక్కడిక్కడే టైం పాస్ చేసింది. సో సేమ్ ఈ ఏరియాని మనం అవాయిడ్ చేస్తే బెటర్. ఎవరైతే కొంతవరకు స్ట్రెంగ్త్ కావాలి, లైక్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కొంచెం పాయింట్లు పట్టుకోవాలి ఇంట్రాడేలో అనుకున్న వాళ్ళు ఈ లెవెల్స్ అవాయిడ్ చేసేసేయండి. సో 46,500 పైన మినిమం 15 మినిట్స్ తర్వాత మనం లాంగ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్దర్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి రెసిస్టెన్స్. మనకి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ ఏరియాలో చాలా వరకు టైం పాస్ అయితే చేసింది. సో ఈ ఏరియాలో 46,600 వరకు అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ 46,300 అండ్ 500 మధ్యలో ఉంటే కనుక కంప్లీట్గా ప్రీమియమ్స్ ఎరోజన్ అవుతుంది. సో ఈ టైంలో మనం ట్రేడ్ చేయకపోవడమే చాలా వరకు బెటర్. అండ్ ఎవరైతే ఇక్కడ ఈ ఏరియాలో అంటే 46,200 46,600 ఎవరైతే స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేశారో వాళ్ళు స్టాప్ లాసెస్ పెట్టుకుంటారు. కాబట్టి ఈ ఏరియాలో అంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మనకి ఎక్కువ మొమెంటం చూడడానికి షార్ట్ కవరింగ్స్ ఏదర్ పుట్ సైడ్ కావచ్చు కాల్ సైడ్ కావచ్చు షార్ట్ కవరింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాస్ అయితే బెటర్. అందుకే మనం ఈ ఏరియాని నో ట్రేడ్ జోన్గా అనుకుంటున్నాము. సో ఒకవేళ ఇన్ కేస్ 46,600 కూడా క్రాస్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఆర్ టార్గెట్ వచ్చేసి 46,800గా పెట్టుకుంటే మనకి బెటర్గా ఉంది. ఓఏ డేటా కూడా పుట్ సైడే ఉంది. ఒకసారి విల్ హ్యావ్ అ లుక్ ఆన్ ఓఏ డేటా. సో ఓఏ డేటా చూసుకుంటే కనుక 37 lakhs వచ్చేసి కాల్ సైడ్ ఉంటే ఓన్లీ 25 lakhs ఉంది. ఆల్మోస్ట్ 12 lakhs వచ్చేసి డిఫరెన్స్ పుట్ సైడే ఎక్కువ ఉంది. అంటే ఐ మీన్ పుట్ సైడ్ కాల్ సైడ్ ఎక్కువ ఉంది, సో పుట్ సైడ్ తక్కువ ఉంది, విచ్ ఈజ్ ఇండికేటింగ్ డౌన్ సైడ్ అనేసి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నియర్ మంత్ ఏదైతే మంత్ ఎండ్ ఉందో అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ మనం ఓఏ మొత్తం చూసుకుంటే కనుక 8.79 వచ్చేసి కాల్ సైడ్ ఉంటే కనుక పుట్ సైడ్ వచ్చేసి 7.7. ఓవరాల్గా 1 lakh మంచి సిగ్నిఫికెంట్ గానే రేపు పుట్ సైడ్ అయితే ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ డేటా వచ్చేసి రేపు మార్నింగ్ 9:30 వరకు వ్యాలిడ్. తర్వాత నుంచి మనం ఓఏ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ని బట్టి డెసిషన్ అయితే తీసుకొని దాన్ని బట్టి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కూడా లైవ్ లెవెల్స్ అయితే ఇస్తున్నాము. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంచిగా వర్కౌట్ అయినాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ మేక్ మనీ విత్ దట్ లెవెల్స్ ప్లీజ్ కమెంట్, విల్ ఫీల్ హ్యాపీ. సో సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.